హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అవి మక్కన వేపాను. ఆ బాండీలోనే ఇంకా అన్నం తాలింపు వేస్తున్నా. పొద్దున్నే మక్కన వేపిన తర్వాత ఇదంతా నేను వ్లాగ్ చేశాను. ఈ వ్లాగ్ చేసిన తర్వాత ఎడిట్ చేసి డౌన్లోడ్ చేయకుండానే నేను స్టోరేజ్ సరిపోలేదని చెప్పి అక్కడ ఇందులో ఉంటాయి కదా ఇన్షాట్లో అని చెప్పి డిలీట్ చేశాను. అది వ్లాగ్ మొత్తం డిలీట్ అయిపోయింది. మంచిగా లాస్ట్ ఇంకా నేను నేరేడుకాయలు అవన్నీ కోసుకున్నది అంతా వీడియో చేశాను, లాంగ్ వీడియో. నిన్న అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయకుండానే డిలీట్ అయిపోయింది. నాకు ఇట్లా చాలా కష్టాలు ఉన్నాయి అసలు. అందుకనే నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నా. కొంచెం నాకు లాంగ్ వీడియోలు చేస్తే చూస్తారు ఇప్పటి నుంచే. నేను అన్ని షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ చూస్తారో లేదో మరి ఫ్యూచర్లో చూడాలి. నాకు అన్ని షార్ట్స్కే కుదురుతుంది ఏంటో మరి. ఈ తాలింపు గింజల అన్నం అంటున్నా తాలింపు, దీన్ని ఏమంటారు, చిత్రాన్నం అంటారు, తాలింపు అన్నం అంటారు, అన్నం తాలింపు అంటారు. ఇది చిన్నప్పుడు స్కూల్ బాక్స్ అంటే ఎప్పుడైనా లేట్ అయిపోతే ఇదే చేసేది మా అమ్మ. ఇదైతే చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే, రాత్రి నేను అన్నం తినలేదన్నమాట ఆ రోజు నైట్. ఇంకా అన్నం మిగిలితే పడేయడం ఎందుకని చెప్పి అలా చేశాను. నాకు ఇది చాలా ఇష్టము. చిన్నప్పుడు తినేవాళ్ళము. ఇందులో డిఫరెంట్గా చేసేది మమ్మీ. అప్పట్లో ఈ పులావులు, టమాటా రైసు ఇవి తప్ప, పులావులు ఇవి తెలియదు కదా మనకి. ఇప్పుడు క్యారెట్ రైస్, క్యాప్సికమ్ రైస్, ఏవేవో ఫ్రైడ్ రైసులు చేస్తున్నారు మదర్స్. ఇంతకుముందు అంటే ఎగ్ రైస్, టమాటా రైస్, ఈ అన్నం తాలింపు తప్ప ఏం తెలియదు మనకి, అంతే కదా. మీరు కూడా స్కూల్ బాక్స్కి తీసుకెళ్లారా చెప్పండి నాకు. నాకైతే ఇది చాలా ఇష్టము. మా ఫ్రెండ్ తీసుకొచ్చేది ఎగ్ రైస్ అని చెప్పి, భలే చేసేది వాళ్ళ మమ్మీ కూడా. మా మమ్మీ ఎక్కువ ఎగ్ రైస్ చేసేది కాదు. నేను ఎక్కువ ఎగ్ తినేదాన్ని కదా చిన్నప్పుడు. నాకు అసలు నచ్చేది కదా ఎగ్గు. ఇప్పుడు బాగా తింటాను అనమాట. ఈ అన్నం తాలింపు మాత్రం నా ఫేవరెట్. చిన్నప్పుడు చాలా బాగుండిద్ది. చూసారు కదా, ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్, ఇంకా కరివేపు, నేను కొత్తిమీర కూడా వేసాను. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లా అన్నం మిగిలిపోతే నాకు చెప్పండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు దీన్ని. నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ చేస్తాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.